ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. వాళ్ళని ఏం చెయ్యవా? సంధ్య, ఏంటి నీ మాటకు అర్థం? వెరీ సింపుల్ విశ్వ. అత్తయ్య మీద అటాక్ చేసిన వాళ్ళని కనిపెట్టి వాళ్ళని శిక్షించాలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంతసేపు అక్షయ్తో మాట్లాడింది దాని గురించే కదా. మళ్ళీ ఆ టాపిక్ ఎత్తుతామేంటి? ఓ 2 రోజులు పోయాక అమ్మతో వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. అది సరే విశ్వ. అయితే ఒకవేళ అక్షయ్ మనసు మారిపోయి కంప్లైంట్ ఇవ్వకూడదు అనుకుంటే? వాళ్ళే వద్దన్నప్పుడు మనమేం చేస్తాం? హ్యాపీగా మన పని మనం చూసుకుందాం. లేదు విశ్వ, అక్షయ్ కంప్లైంట్ ఇవ్వకపోయినా నువ్వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. నేను చెప్పేది అర్థం చేసుకో విశ్వ. అక్షయ్కి అత్తయ్య గారు పిన్ అయితే నీకు అమ్మ. గుర్తు పెట్టుకో. చూడు సంధ్య, మా అమ్మకి నేను వేరు కాదు, అక్షయ్ వేరు కాదు. నువ్వు లేనిపోని ఫిట్టింగ్లు పెట్టకు. లేదు విశ్వ, అత్తయ్య మీద అటాక్ చేసిన వాళ్ళ మీద మనం రివెంజ్ తీర్చుకోవాల్సిందే. అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను. మీ మధ్య ఫిట్టింగ్ పెట్టాల్సిన అవసరం నాకేముంది? మరెందుకు అక్షయ్కి పిన్ని, నాకు అమ్మ అంటూ మాట్లాడుతున్నావు? ఏదో ఫ్లోలో అన్నాను కానీ నువ్వు మాత్రం నేను చెప్పిన దాని గురించి ఆలోచించు. అక్షయ్ కంప్లైంట్ ఇవ్వకపోయినా నువ్వొక్కడివే వెళ్ళైనా కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి సంధ్య, ఈ ఇంటికి నువ్వే పెద్ద అనుకుంటున్నావా? ఒక్క విషయం అర్థం చేసుకో. ఈ ఇంటి గురించి, ఈ కుటుంబం గురించి నీకెంత ప్రేమ ఉందో అంతకంటే ఎక్కువగా నాకు ప్రేమ ఉంది. నాకు కూడా నిర్ణయం తీసుకునే హక్కు ఉంది. మాకేది రైట్ అనిపిస్తే అది చేస్తాం. నువ్వు ఊరికే ఈ విషయం గురించి మాట్లాడి నా బుర్ర తినకు. నేను నీకు బుద్ధి చెప్పాలని కానీ లేదా ఈ ఇంటి యజమానిగా కానీ మాట్లాడట్లేదు. రేపొద్దున్న మన మీద కూడా ఇలాంటి అటాక్స్ జరగకూడదని ముందు జాగ్రత్తతో చెప్తున్నాను, అంతే. మన కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో నీకంటే నాకు బాగా తెలుసు. ఊరికే నన్ను విసిగించకుండా వెళ్ళి నీ పని చూసుకో. అక్షయ్, చెప్పు నాన్నా. పిన్ని, ఇప్పుడు మీకు ఎలా ఉంది? పర్వాలేదు నాన్నా, బాగానే ఉన్నాను. కానీ నువ్వేంటి టిఫిన్ చేయకుండా వెళ్ళిపోయావంట? మీకు అలా ఉండేసరికి నేను డిస్టర్బ్ అయ్యాను పిన్ని. తినాలనిపించలేదు, అందుకే ఆఫీస్కి వచ్చేసాను. ఇక్కడేమో ఏ పని సరిగ్గా జరగట్లేదు పిన్ని. నవీన్ ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. అక్షయ్, వాడి గురించి వదిలే. ఈ మధ్య వాడేం చేస్తున్నాడో నాకు తెలియట్లేదు. ఇంటికొచ్చాక మాట్లాడదాం. సరే పిన్ని, మీరు రెస్ట్ తీసుకోండి. అలాగే నాన్నా. అది కాదు శ్రావణి, క్యాంటీన్కి రానని చెప్తున్నావు కదా, ఎందుకే గంటకొకలా ఉంటున్నావు? శ్రావణి, గుడి అధికారం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? నేనెంత ఆలోచించినా నా మనసు చెప్తున్న సమాధానం ఒక్కటే నవీన్ బాబు. గుడి అధికారం అత్తయ్యకి అప్పగిస్తే అక్షయ్ కూలవుతాడని నువ్వు అనుకుంటున్నావా? కానీ అలా జరగదు శ్రావణి, అదంతా అబద్ధం. అవును శ్రావణి, గుడి నీ చేతుల్లో ఉండడమే మంచిది. గుడి అధికారం ఇంద్రాణి గారికి అప్పగిస్తే ఇంకా చాలా సమస్యలొస్తాయి. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోకే. ఇంద్రాణి గారు నువ్వనుకున్నంత మంచివారు కాదు. వాణి చెప్పినట్టుగా అత్తయ్యకి మనం గుడి అధికారం అప్పగిస్తే ఇక అంతే. ఒక్కసారి ఆలోచించు శ్రావణి, మేం చెప్తుంది నీ మంచి కోసమే. ఆఫీస్లో ఇంత వర్క్ పెట్టుకొని నవీన్ దీప ఇంకా ఆఫీస్కి రాకుండా ఏం చేస్తున్నారు?
అసలు నవీన్కి ఏమైంది? వీడు నాకు ఫోన్ చేసి సమాధానం ఎందుకు చెప్పట్లేదు? రాను రాను నవీన్కి బాధ్యత లేకుండా పోతుంది. సత్యపండు కూడా ఇంట్లో ఉన్నాడు. వాణ్ణి బయటికి పంపిస్తేనే నేను చేయాలనుకున్న పనికి ఏ అడ్డు ఉండదు. సత్యపండు, ఎక్కడున్నావు? నా రూమ్ లో ఉన్నాను అత్తయ్య గారు. ఒకసారి నా రూమ్కి రా. అలాగే అత్తయ్య గారు. ఆఫీసులో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. సత్తిపండుని పంపిస్తే అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవచ్చు. అత్తయ్య గారు రమ్మన్నారు. ఏమైనా విషయం చెప్పాలా? నీకో పని చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అత్తయ్య గారు, నేను కూడా పనికొస్తున్నాను అనుకుంటున్నారా? నా మీద ఇంత మంచి అభిప్రాయం ఎప్పుడు ఏర్పడింది అత్తయ్య గారు? మీరు ఏ పని చెప్పినా చేస్తాను, కానీ నాదో కండిషన్ అత్తయ్య గారు. పనేంటో అడగకుండా కండిషన్స్ పెడుతున్నావా? ఏంటా కండిషన్స్? నేను ఫారిన్ వెళ్ళాలని చెప్పారనుకో, నేనొక్కడనే వెళ్ళను. నాతో పాటు నా ధర్మపత్ని అంటే మీ కూతురు కూడా రావాలి. అప్పుడే వెళ్ళగలను. ఎప్పుడైనా అద్దంలో మొహం చూసుకున్నావా? చూసుకున్నాను అత్తయ్య. గడ్డం కొంచెం పెరిగింది అంతే. కానీ నీకు బుర్ర మాత్రం పెరగలేదురా. అదేంటి అత్తయ్య గారు అలా అన్నారు? నాకు బుర్ర లేకుండానే పనప్పు చెప్తారా? సరేరా, తెలివిగా మాట్లాడుతున్నావు కాబట్టి బుర్ర ఉందని ఒప్పుకుంటున్నాను. నువ్వు అడిగినట్టుగానే ఫారెన్ పంపిస్తాను. దానికంటే ముందు ఒక చిన్న పని చేసి పెట్టాలి. ఈ పని చేస్తే నీ తెలివితేటలు ఎంతవరకు పనిచేస్తాయో నాకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. అందుకే ఈ రోజు నువ్వు ఆఫీస్కు వెళ్ళి అక్షయ్ పక్కనే ఉండి అక్షయ్కి ఏ కష్టం రాకుండా చూసుకో. నీ గురించి తర్వాత ఆలోచిస్తాను. అన్నట్టు అక్కడేమైనా సమస్యలుంటే నాతో చెప్తావని నిన్ను పంపిస్తున్నాను. నువ్వే సమస్యగా మారకూడదు, అర్థమైందా? అక్షయ్ ఏ సహాయం అడిగినా నువ్వు చేసి పెట్టాలి. ఆఫీస్లో జరిగే ప్రతి విషయం నాకు తెలియాలి. నువ్వేమిదంతా ఫ్రీగా చేయకు. ఆఫీస్కు వెళ్తే జీతం వస్తుంది. నేను చెప్పిన పని చేస్తే వెంటనే డబ్బులొస్తాయి. అత్తయ్య గారు, మీరు మా అత్తయ్య గారు కాదు. సారీ, మీరు నా పాలిటి లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి. మీరు చెప్పిన పనులు తూచా తప్పకుండా చేసేస్తా అత్తయ్య గారు. డిటెక్టివ్ లాగా అక్కడ జరుగుతున్న విషయాలు కనిపెట్టి నువ్వెంత బాగా పాస్ చేస్తావో నీకు అంతకంతా డబ్బు చేరుతూనే ఉంటుంది. అత్తయ్య గారు, ఏంటి అత్తయ్య గారు, ఇంత పెద్ద పని నాకు అప్పగించి ఇంకా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నాం. త్వరగా ఆశీర్వదించండి. నేను వెళ్ళి పని మొదలు పెట్టాలి. వస్తానత్తయ్య. వీడొకడు చెప్పే మాటలే పూర్తిగా వినలేదు, ఇక పని పూర్తి చేస్తాడా? శ్రావణి వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారేంటి? అమ్మ శ్రావణి, శ్రావణి, మీరెక్కడున్నారేంటమ్మా? బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను అన్నయ్య. అన్నట్టు నువ్వేంటమ్మా ఇక్కడ? ఓహో, అక్షయ్ని చూడడానికి వచ్చావా? అంటే అది శ్రావణి, ఒక్క నిమిషం. బాబుగారు, మీకో విషయం చెప్తాను. ఎవ్వరితో చెప్పకండి. ఎవ్వరికీ తెలియకుండా మేమిక్కడ క్యాంటీన్ నడుపుతున్నాం. మిమ్మల్ని అక్షయ్ చూడలేదా? డైలీ వస్తున్నాడు కదా.
మీరేం టెన్షన్ పడకండి. అక్షయ్తో నేను చెప్తానమ్మా.